నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. మాగాయ పచ్చడి అనేసరికి కొంచెం లెంతీ ప్రాసెస్ కదా. ముందు వీడియోలో పెట్టిన మాగాయ పచ్చడి నిల్వ ఉండే పచ్చడి, సంవత్సరాల తరబడి నిల్వ ఉండే పచ్చడి. ఇది ఇన్స్టెంట్ ఉల్లి మాగాయ. దీనికి కాస్త కండ దలసరిగా ఉన్న మామిడికాయలను తీసుకోవాలి. నేను 2 మామిడికాయలు చూపిస్తానండి. ఇప్పుడు పూర్వంలాగా 25 కాయలు 20 కాయలు పెట్టుకునే అంత ఇది ఉండట్లేదు, తినేవాళ్ళు కూడా ఉండట్లేదు. కాకపోతే ఏంటంటే అప్పటికప్పుడు మాగాయ టేస్ట్ మనం 2-3 కాయలతో కూడా చాలా ఈజీగా ఈరోజు పెట్టుకుని రేపు పొద్దున్న నుంచి మనం తినేయచ్చు అనమాట. ఇలా కాస్త పచ్చిగా ఉన్న మామిడికాయలండి, అసలు పండు రాకూడదు. వీటిని ఇలా చెక్కు తీసుకుని, మరీ దలసరిగా చెక్కు తీసేయద్దండి, కాస్త గ్రీన్గా ఉన్నా సరే బాగుంటుంది అనమాట. మొత్తం 2 కాయలు, మీకు ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు ఇలా చెక్కు తీసుకుని వీటిని శుభ్రంగా మనం కాయగూరలు ఉల్లి తరుగు ముక్కలు ఎలా తరుక్కుంటాం చిన్న చిన్న ముక్కలు, అందుకే దీన్ని ఉల్లి మాగాయ అంటారనమాట. పచ్చిమాగాయ కూడా సేమ్ ఇదే. కాకపోతే అంటే పచ్చిమాగాయకి మీకు ముక్కలు పలచగా కోసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఉదయం పెడితే సాయంత్రానికి రెడీ. ఇలా క్యూబ్స్ లాగా ఉల్లి మాగాయ చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. దీనికి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని మనం బీరకాయకి ఆనపకాయకి కూర ముక్కలు తరుక్కుంటాం కదా, అలా చిన్న చిన్న ముక్కలు తరిగేసేసి ఒక 3-4 అవర్స్ గట్టి ఎండలో ఎండబెట్టుకోవాలి. దీనివల్ల నీరు శాతం తగ్గుతుంది అన్నమాట. కాయలో ఉన్న నీరంతా కూడా ఆవిరైపోయి పచ్చడి పాడవకుండా ఉంటుంది. బాగా ఎండ వచ్చింది అనుకోండి 3-4 అవర్స్ సరిపోతుంది. లేదు కాస్త మబ్బుగా ఉందంటే ఒక 5-6 గంటలు ఎండలో పెట్టాలి. ఇవి ఎక్కువ మొత్తంలో అయితే ఒక కాటన్ చీర మీద కానీ బట్ట మీద కానీ వేసేసి ఎండలో పెట్టుకోండి. నేను 2 మామిడికాయలే కాబట్టి ఇలా పెద్ద పెద్ద బేసిన్స్లో వేసి ఎండ పెట్టుకున్నాను. చూసారా 3 అవర్స్కి ఎలా వడిలిపోయి దగ్గరికి మొత్తం అంతా కలిపి 1 కిలో ముక్కలు 1/4 కిలోకి వచ్చేసి వీటిని చాలా ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనం మాగాయ కింద. ఈ ముక్కల్ని ఇది 1/4 కిలో ముక్కలు వచ్చాయి కదా, దానికి 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర బాగా వేయించి లో ఫ్లేమ్లో వేయించి మెత్తని పొడి కొట్టుకోవాలి. ఈ మెంతులు జీలకర్ర పొడి వల్ల మీకు మంచి సువాసనతో పాటు హెల్తీ బెనిఫిట్స్ కూడా ఎక్కువే కదా. పచ్చడి మొత్తానికి కమ్మదనం వస్తుంది. చూసారా ముక్కలు ఇలా తక్కువగా కనిపిస్తున్నాయి కానీ మళ్ళీ మనం ఈ ఆవపిండి నూనె ఇవన్నీ వేసేసరికి మళ్ళీ పచ్చడి కాస్త ఉరవ అవుతుంది. 1/2 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ సాల్ట్. దీనికి కళ్ళుప్పు దంచి వేసుకోండి. మీరు ఉప్పు అయితే ఎంత వేస్తున్నారో దానికి డబల్ కారం వేసుకోవాలి. ఈ పొడి కూడా కారం ఎంతైతే వేసామో అంతే ఈ పొడి కూడా వేసుకోండి. మనం తక్కువ క్వాంటిటీలో పెడుతున్నాం కదా, అది చల్లారుతుంది లోపల. దీనికి తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు. ఒక 4-5 స్పూన్లు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కాస్త ఇంగువ. అంతేనండి పోపు. ఇది పచ్చడి ఒక 4-5 నెలలు కూడా బయట కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో వచ్చేసాయి కాబట్టి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఈ పచ్చి మాగాయ వేరే రుచి ఉంటుంది, ఎండబెట్టి నిల్వ పెట్టుకున్నది కూడా వేరే రుచి ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకుని అవి బాగున్నాయి బాగోలేదు వాటి మీద డిబేట్లు అంత అవసరమండి. ఇలా 2-3 రకాల పచ్చళ్ళు ఓపికతో ఒక పావు గంట ఓపిక చేసుకుంటే కమ్మటి పచ్చడి మనమే ఇంట్లో తినొచ్చు. వాళ్ళు ఎలాంటి నూనెలు వాడతారో శుభ్రంగా చేస్తారో లేదో అని భయాలు కూడా ఉండవు కదా. ఎక్కువ ఎలాగో పెట్టలేము. ఇలా 1-2 కాయలు ట్రై చేయొచ్చు కదా, రాదు అనుకోవద్దు. ఇలా వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఇలా 1-2 కాయలతో ఆవకాయ మాగాయ ట్రై చేయండి. ఎవ్వరూ కూడా ఫస్టే పెద్ద చెఫ్లు అయిపోం కదా. ఇలా కొద్దిగా 1-2 మామిడికాయలు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి కదండి. ఎంత పెద్ద టౌన్లో అమెరికాలో ఉన్నా కూడా మామిడికాయలు దొరికేస్తున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా పెట్టేసుకోవచ్చు. మామిడికాయల సీజన్ అనే లేదు. ఈ కాలంలో 360 రోజులు మామిడికాయలు దొరుకుతున్నాయి. ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఉల్లి మాగాయ రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలో
కాస్త గాను నూనె వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చితే కామెంట్ చేస్తూ ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తీపావకాయ, బెల్లం ఆవకాయ, పంచదార ఆవకాయ, పెసర ఆవకాయ, పనసపొట్టు ఆవకాయ చాలా చాలా ఉన్నాయి ఛానల్లో. తప్పకుండా ట్రై చేయండి. ఉల్లి ఆగే చూసారా, ఒక రోజు అంతా ఊరింది. నెక్స్ట్ డే మరుసటి రోజుకి చాలా కమ్మనైన మాగాయ రెడీ అయిపోయింది. మామూలు మాగాయ అయితే కాస్త లెందీ ప్రాసెస్, ఒక 5-6 డేస్ పడుతుంది కదా. ఇది ఇన్స్టెంట్ పికిల్ అనుకోవచ్చు. చాలా కమ్మగా తినే ఇదే మాగాయ బయట మీరు కొనాలంటే 300-400 మీరే ఖర్చు పెట్టాలి. 2 మామిడికాయలతో ఒక అరగంట కష్టపడితే రుచిగా ఉండే మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్.